మీషోలో ఇంకా ఫ్లిప్కార్ట్లో అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అండి ఇవి. అంటే మెటీరియల్ అనమాట, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అనమాట. 1 మీటర్ ఉందండి పీస్. ఇది వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట. ఇది మిల్క్ వైట్లో ఉందండి. ఇది మీషోలో తీసుకున్నా అనమాట. ఇది లెహరియా సారీ అండి. దీనికి ఎంబ్రాయిడరీ లేస్ వచ్చిందనమాట. బాగుంది లేస్. ఇది సీక్వెన్స్ వెల్వెట్ బ్లౌజ్ అండి, 80 సెంటీమీటర్స్. హలో హాయ్ అండి. ఇది మీషోలో తీసుకున్న ఒక బాక్స్ అండి. ఇది 3 వరుసలు ఉన్న బాక్స్ అనమాట. దీంట్లో డివిజన్స్ ఉంటాయండి. మనకి జ్యువెలరీ పెట్టుకోవడానికి, చిన్నపిల్లలు జ్యువెలరీ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగా వాళ్ళ ఇయర్ రింగ్స్, చైన్స్, రకరకాలన్నీ కొన్ని విడివిడిగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఎల్ షేప్ కనిపించింది, ఆ ఎడ్జ్కి అలా పెట్టాలండి. లేదంటే 3 బాక్సెస్ క్లోజ్ అవ్వనమాట. ఆ ఎడ్జ్ చూసుకుని ఎడ్జ్కి ఇలా నేను పెట్టినట్టు పెట్టాలన్నమాట. లేదంటే బాక్సెస్ మూతలు పట్టవండి. టీనేజ్ పిల్లలకి చాలా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నాకైతే టైలరింగ్ మెటీరియల్ పెట్టుకోవడానికి, ఇంకా కుచ్చుళ్ళ పూసలు అవి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నా అండి నేను. చిన్న బాక్స్ కానీ చాలా యూస్ఫుల్ అనమాట. ఈ బ్లౌజ్ అండి జార్జెట్ మెటీరియల్ అనమాట. 1 మీటర్ కంప్లీట్ లెంత్ ఉంది. సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది. మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ అయితే లేదు. హ్యాండ్స్ వరకు లైనింగ్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ నేను లైనింగ్ వేసుకుంటా అండి. లెహెంగాకి, టాప్కి కూడా, క్రాప్ టాప్లా కూడా వాడుకోవచ్చు అనమాట. నా దగ్గర ఒక ప్లెయిన్ లెహరియా శారీ ఉందండి, చిన్న బార్డర్తో. దాని పైకి అయితే తీసుకున్నా అనమాట. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసుకుంటా అండి. ఈ 2 బ్లౌజెస్ అండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. 1 మీటర్ జార్జెట్ మెటీరియల్ పైన కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. చాలా బాగుందనమాట. నీట్ ఫినిషింగ్ ఉంది. ప్లెయిన్ శారీస్, బ్లాక్ శారీ కానీ ఏదైనా ప్లెయిన్ శారీస్ మీదకి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఎడ్జెస్లో కొంచెం కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉంది, కానీ మొత్తం టోటల్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఒకదానికేమో మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ స్టిక్ చేసి ఉన్నాయి, ఇంకో బ్లౌజ్కి స్టిక్ చేసి లేవన్నమాట. కానీ చాలా బాగుందండి. నేను 2 తీసుకున్నా. ఒకటి మా పాపకి క్రాప్ టాప్ కోసము, ఫ్యూచర్లో శారీ మీదకి అని చెప్పి తీసుకున్నాను. నాకైతే నేను ఒక బ్లాక్ శారీ మీదకైతే తీసుకున్నా అండి. ఇది వచ్చి లెహరియా శారీ అండి, మా పాప కోసం తీసుకున్నాను అనమాట. దీని మీదకి ప్లెయిన్ ఆర్ట్ సిల్క్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు, కానీ అదంతా బాగాలే అనమాట. అందు గురించి నేను వెల్వెట్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇది 80 సెంటీమీటర్సే ఉందండి, కానీ చాలా బాగుందన్నమాట. శారీ నీట్గా ఉంది. మొత్తము లేస్ అనమాట, వర్క్ చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లేస్ అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా నీట్గా ఉంది లేస్ కూడా. బ్లౌజ్కి కూడా లేస్ ఇచ్చాడు, కానీ నేను అది శారీకి కొంచెం తక్కువైందని చెప్పేసి నేను వేసేసానండి. అది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వెల్వెట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. మీషోలో తీసుకున్నా అండి ఇది. ఇలా వచ్చిందండి బ్లౌజ్. పాట్ నెక్ పెట్టి, బ్యాక్ బటన్స్ పెట్టి, షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను అనమాట. ఈ శారీ చాలా పొడుగుందండి. అయితే మా పాపకి శారీ కట్టుకోవడం సరిగ్గా రాదనమాట. అందు గురించి దానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 1 మినిట్ శారీ కింద కన్వర్ట్ చేసి రెడీ చేశానండి. టీనేజ్ పిల్లలకండి శారీ కడితే బాగుంటుంది, కానీ కట్టుకోవడం వాళ్ళకి రాదు కదా. 1 మినిట్ శారీ వీడియో కూడా పెడతా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.